మనమందరం కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తాము. అసలు యాక్టివ్‌గా ఉండడం అంటే ఏంటి? హై యాక్టివ్ షేర్ ఉన్న పర్టిక్యులర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటి అర్థం అనంటే, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎప్పటికప్పుడు దీంట్లో ఎక్కువగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ, మార్కెట్ యొక్క కండిషన్స్‌ని బట్టి పోర్ట్‌ఫోలియోస్‌ని రీబాలన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు మనం ఎక్కువగా యాక్టివ్ షేర్ ఆర్ యాక్టివ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తాము? మనకి బెంచ్ మార్క్‌కి తగినట్టుగా ఆర్ సేమ్ బెంచ్ మార్క్ ఎటువంటి రిటర్న్స్ అయితే ఇస్తుందో, అదే రిటర్న్స్ ఇవ్వడానికి యాక్టివ్ షేర్‌లోకి ఆర్ యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయక్కర్లేదు. పాసివ్ ఫండ్స్‌లో వేసిన పాసివ్ ఫండ్స్ వాళ్ళు లో యాక్టివ్ షేర్ ఉంటుంది కాబట్టి బెంచ్ మార్క్ ఎలాగైతే పర్ఫార్మ్ చేస్తుందో దాన్ని సేమ్‌గా రెప్లికాని క్రియేట్ చేస్తూ కేవలం అంతవరకు ఆదాయాన్ని పొందుతారు. సో అందుకనే హై యాక్టివ్ షేర్ ఉండే ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో గాని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే వాళ్ళ యొక్క ప్యాటర్న్, వాళ్ళ యొక్క పోర్ట్‌ఫోలియో బెంచ్ మార్క్‌ని దాటుకుని చాలా భిన్నంగా వాళ్ళు టైంకి రిస్క్స్ అనేవి తీసి కొన్ని పర్టిక్యులర్ ఫండ్స్‌లోని బెట్స్ తీసుకుని మరి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. సో ఇందులో గాని మనం చూసినట్టయితే ఎక్కువ శాతం అలొకేషన్ స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ అండ్ వాల్యూ ఫండ్స్‌కి పరంగా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూసేవి ఇవన్నీ కూడా యాక్టివ్‌గా మేనేజ్ చేయబడిన ఫండ్స్. ఇందులో హై యాక్టివ్ షేర్ అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్క షేర్ ఆర్ ప్రతిసారి కూడా యాక్టివ్ ఫండ్స్‌లో నుంచే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయన్న గ్యారంటీ అయితే లేదు. బట్ దాని అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, వీళ్ళు మంచిగా బెంచ్ మార్క్‌కి భిన్నంగా ప్రవర్తిస్తారు కాబట్టి రిటర్న్స్ అనేవి కొంచెం భిన్నంగా ఎక్కువగా వస్తాయి అనేది. థాంక్ యూ.